వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దేశంలోనే ధనిక ప్రాంతీయ పార్టీ ఏదో తెలుసా? తెలుగుదేశం పార్టీ 228 కోట్ల ఆదాయంతో మొదటి స్థానంలో ఉంది తెలుగుదేశం పార్టీ. ఇక రీసెంట్ గానే రిచెస్ట్ సీఎంల లిస్టు రిలీజ్ అయింది. దాంట్లో చంద్రబాబు మొదటి స్థానంలో ఉన్నారు. గతంలో కూడా ఆయన మొదటి స్థానంలో ఉన్నారు. ఇక ఈసారి కూడా మొదటి స్థానంలో కొనసాగారు. ఇక ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రిచెస్ట్ పార్టీగా తెలుస్తోంది. ఇక అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. తర్వాత స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్, పశ్చిమ బెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్, ఇక ఆ తర్వాత మరొక పార్టీ తెలుగు రాష్ట్రాల నుంచి ఉంది వైసీపీ ఏపీ నుంచి. ఇక 219.35 కోట్లతో రెండో స్థానంలో టీఎంసీ ఉంటే 140 కోట్లతో మూడో స్థానంలో వైసీపీ ఉంది. ఇక ఖర్చులో మొదటి స్థానంలో ఏ పార్టీ ఉందా అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ. వైసీపీ ఖర్చులో మొదటి స్థానంలో ఉంది. వైసీపీకి ఇక్కడ చూస్తే ఆదాయం కన్నా ఖర్చు శాతమే ఎక్కువ కనిపిస్తుంది. 142.33% ఖర్చు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక దేశంలో ఇప్పటి వరకు చూసుకుంటే 67 పార్టీలు ప్రాంతీయ పార్టీలుగా గుర్తింపు పొందాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో చూస్తే 36 పార్టీలు మాత్రమే అందులో ఉన్నాయి. ఆడిట్ రిపోర్ట్లు పంపినట్లు సమాచారం. ఇక ఈ 36 పార్టీలో రిచెస్ట్ పార్టీ ఏదా అని చూస్తే తెలుగుదేశం పార్టీ, ఏపీలో ఉన్నటువంటి టీడీపీ, ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం వైసీపీ మూడో స్థానంలో ఉంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. ఎస్ మల్లికార్జున్, ఏపీలో ఉన్నటువంటి రెండు పార్టీలు కూడా రిచెస్ట్ పార్టీలోనైతే నిలిచాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి ఈ అంశం మీద, ఈ నివేదికలో వెల్లడించినటువంటి విషయాల మీద? ఫ్రెండ్స్, దేశంలోని ధనిక ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ మరొకసారి ముందంజలో ఉందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ నివేదిక ఈ ఆడిట్ ప్రకారం కూడా గతంలో తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీగా రిచెస్ట్ పార్టీగా కూడా గుర్తింపు పొందింది. అయితే మరొకసారి కూడా 228 కోట్ల ఆదాయంతో కూడా మొదటి స్థానంలో తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పవచ్చు. ఆ తర్వాత రెండవ స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే పూర్తి స్థాయిలో రెండో స్థానంలో ఉంది. అదేవిధంగా వైసీపీ వచ్చేసి మూడో స్థానంలో ఉందని చెప్పవచ్చు. అంటే 219.35 కోట్లతో రెండో స్థానంలో టీఎంసీ ఉండగా 140 కోట్లతో కూడా మూడో స్థానంలో వైసీపీ నిలిచిందని చెప్పవచ్చు. అయితే ఖర్చులో మొదటి స్థానంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. వైసీపీ ఆదాయం కన్నా కూడా 142.33% ఖర్చులు ఎక్కువ అని చెప్పి తెలుస్తా ఉంది. అయితే దేశంలో గుర్తింపు పొందినటువంటి ప్రాంతీయ పార్టీలు 67 ఉన్నాయి. ఇందులో 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేవలం 36 పార్టీలు మాత్రమే ఆడిట్ రిపోర్టులు పంపినట్లుగా తెలుస్తోంది. అయితే టీఎంసీకి సంబంధించి 184.8 కోట్లు, అదేవిధంగా వైసీపీకి సంబంధించి 140.05 కోట్లు, అంటే టీడీపీకి సంబంధించి 85.20 కోట్ల రూపాయలు విరాళాలు వచ్చినట్టుగా కూడా చెప్తున్నాయి. కాబట్టి చాలా పార్టీలు కూడా ఇప్పటికీ ఆడిట్ కి పంపనటువంటి పరిస్థితి. గుర్తింపు పొందిన పార్టీలు 67 ఉండగా వారి ఆర్థిక లావాదేవీలు, అంటే పార్టీకి సంబంధించి ఆదాయం ఎంత వస్తుంది, వ్యయం ఎంత ఉంది అనే విషయాలు కూడా చాలా పార్టీలు వెల్లడించడం లేదు. వెల్లడించినటువంటి కేవలం ఈ 36 పార్టీలు ఏవైతున్నాయి అందులో కూడా రిచెస్ట్ పార్టీగా కూడా తెలుగుదేశం పార్టీ నిలిచిందని చెప్పవచ్చు. మన మహానాడులో చూసుకోవచ్చు. మహానాడు కూడా వారి యొక్క కూడా విరాళాలు వచ్చినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే టోటల్ గా పార్టీల ప్రాంతంగా చూసుకుంటే 228 కోట్లతో కూడా మొదటి స్థానంలో తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పవచ్చు. రైట్. ఇక మూడో స్థానంలో మళ్ళీ కూడా ఏపీలో ఉన్నటువంటి వైసీపీ మూడో స్థానంలో నిలిచింది. అయితే ఇక్కడ వైసీపీ విషయంలో చూస్తే ఆదాయం కన్నా కానీ ఖర్చు ఎక్కువగా కనిపిస్తుంది మల్లికార్జున్. ఖచ్చితంగా కూడా మొదటి స్థానంలో తెలుగుదేశం పార్టీ ఉంది, ఇటు మూడో స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే మనం చూసుకుంటే 140 కోట్లతో మూడో స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆదాయం కన్నా వ్యయం ఎక్కువ ఉందని చెప్పవచ్చు. అంటే ఇక్కడ పూర్తిగా 142.3% ఖర్చు ఎక్కువగా ఉన్నట్టుగా చూపిస్తున్నారు. అంటే వచ్చే ఆదాయం కంటే కూడా వీళ్ళు ఖర్చు చేస్తున్నది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇది మూడో స్థానానికి పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎన్నికలకు తెలుగుదేశం పార్టీనే రిచెస్ట్ పార్టీగా మనం చూడాలి ఇక్కడ. ఎందుకంటే గతంలో కూడా ఆయన రిచెస్ట్ పార్టీగా కూడా ఉంది. మరొకసారి కూడా తెలుగుదేశం పార్టీ వచ్చింది కాబట్టి మూడో స్థానంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే వచ్చే ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా, అంటే ఈ నేపథ్యంలో చూసుకుంటే మనకు ఓవరాల్ గా చూసుకుంటే ఏపీలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీలు గుర్తింపు పార్టీల్లో కూడా తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీలో తెలుగుదేశం పార్టీకి అత్యధికంగా ఈ ఆదాయం వస్తుందిగా తెలుస్తోంది. కాబట్టి 3% వైసీపీ కూడా విధంగా రెండో స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ ఉందనే చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో చాలా మంది 67 ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ చాలా మంది ఆడిట్ రిపోర్ట్లు ఎవరు అక్కడ పెట్టడం లేదు. పూర్తిగా వారి ఆర్థిక సంబంధించి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చులు ఉన్నాయనే విషయాలు ఇంకా వాళ్ళ ఆడిట్ కి ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆడిట్ కి ఇచ్చేటువంటి చాలా పకడ్బందీగా ఈ అకౌంట్స్ చూపిస్తున్నటువంటి పార్టీల్లో దాదాపుగా 36 పార్టీలు ఉన్నాయి. 36 పార్టీల్లో కూడా మనం చూసుకుంటే ఏపీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పవచ్చు.
ఇక బాబు ఎక్కడున్నా దేంట్లో ఉన్నా ఫస్ట్ అనే అనుకోవాలా మల్లికార్జున, ఎందుకంటే రిచెస్ట్ సీఎంల్లో కూడా చంద్రబాబు ఫస్ట్. ఇక ఇప్పుడు చూసుకుంటే పార్టీ విషయంలో కూడా ఆదాయంలో కూడా టీడీపీ ఫస్ట్. ఖచ్చితంగా కూడా రిచెస్ట్ సీఎం గానే మనం ఉండాలి. ఎందుకంటే ఎన్టీఆర్ హయాం నుంచి కూడా అప్పటి నుంచి కూడా ఈ పార్టీని స్థాపించడం ఎంతో ప్రజాదరణ కలిగినటువంటి పార్టీ కాబట్టి అప్పటి నుంచి కూడా క్లియర్ కట్ గా అంటే ఒక మెయింటెనెన్స్ ఆడిట్ లో కూడా ప్రతి ఒక్క అంశాలు ప్రతి ఒక్క రూపాయికి సంబంధించిన మెయింటెనెన్స్ కూడా చాలా క్లియర్ కట్ గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ పార్టీకి విరాళాలు ఇచ్చే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో కూడా ఒక బలమైన క్యాడర్ ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఎక్కువ శాతం కూడా ఇప్పుడు నాయకులు కావచ్చు, లేకపోతే పారిశ్రామికవేత్తలు కావచ్చు, వీరందరూ కూడా ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీకి విరాళాలుగా ఇస్తూ ఉంటారు. అప్పుడు ఎన్టీఆర్ నుంచి అభిమానులు ఆ పార్టీకి కొనసాగుతూ ఉన్నారు కాబట్టి ఆ లెగసీ చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేయడం ఆయన పూర్తి స్థల పార్టీని నిర్మాణాత్మకంగా అంటే ఒక కార్యకర్తలతో పాటుగా ఆ సభ్యులను చేర్చుకోవడము, సభ్యత్వం చేర్చుకోవడం ఇలా ఒక నిర్మాణాత్మకంగా తీసుకొస్తున్నారు కాబట్టి ఒక క్రమశిక్షణలో ఈ క్రమంలో కూడా రిచెస్ట్ పార్టీగా చాలా మంది కూడా తెలుగుదేశం పార్టీకి భారీ ఎత్తున కూడా విరాళాలు ఇస్తారు. ఇప్పుడు మనకు మహానాడు తీసుకుంటే మహానాడు జరిగినప్పుడు ఖచ్చితంగా కూడా చాలా కోట్ల రూపాయలు కూడా విరాళాలు వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. ఈ రోజు మనం చూసుకుంటే రోజున హైబ్రిడ్ విధానంలో ఆన్లైన్ విధానంలో కూడా మహానాడు జరిగినప్పటికీ కూడా కొన్ని కోట్ల రూపాయలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఒక రిచెస్ట్ పార్టీగా మనం చూడాలి. ఎందుకంటే విరాళాలు ఎవరు కూడా అందరూ ఇచ్చేటువంటి పరిస్థితి. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ మల్లికార్జున్. ఇక ఆర్థిక విధానాల్లోనైనా ఆదాయంలోనైనా కానీ చంద్రబాబు బేష్ అని చెప్పొచ్చు. పార్టీని ఒక క్రమశిక్షణలో నడిపి అంటే ఆదాయం విషయంలో ముందుంచడంలో మాత్రం తన ఎక్స్పీరియన్స్ రాజకీయాలలో ఎప్పటి నుంచో ఆరితేరినటువంటి చంద్రబాబు విధానం కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు మహానాడు జరుగుతుంది. మహానాడులో కూడా పార్టీకి ధారాళంగా విరాళాలు వస్తూ ఉన్నాయి. 5 కోట్ల రూపాయలు విరాళాలు చూస్తూ ఉన్నాం. ఇక దేశంలోనే ధనిక ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ కనిపిస్తుంది. ఆడిట్ కి ఇచ్చినటువంటి వివరాల ప్రకారం 228 కోట్ల ఆదాయం కనిపిస్తుంది. మరొక వైపు అక్కడే ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీ 144 కోట్లు ఇక్కడ ఆదాయం కన్నా గానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఖర్చు ఎక్కువ కనిపిస్తోంది. 142.33% ఎక్కువ ఖర్చు కనిపిస్తుంది. ఇక రెండో స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ టీఎంసీ అయితే ఉంది రెండో స్థానంలో. ఇక ఈ రకంగా కూడా ఒక అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ నివేదిక లెక్కలు చెప్తూ ఉన్నాయి.